22 డిసెంబర్ 2023 బాహుబలికి సరిగ్గా 6 సంవత్సరాల తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టిన సినిమా థియేటర్స్ లో స్క్రీన్ మీద ప్లే అయింది. కట్ చేస్తే ఆ ఇయర్ లో వచ్చిన యానిమల్ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని కూడా బీట్ చేయలేకపోయింది. బట్ ఓటీటీలో రిలీజ్ చేశాక అదే మూవీ జనాల్లోకి ఒక డ్రగ్ లా ఎక్కేసింది. ఎక్కడ చూసినా సలార్ బీజిఎంఏ. బాధ వచ్చినా, కోపం వచ్చినా, ఫ్రస్ట్రేషన్ వచ్చినా, ఆఖరికి టైం పాస్ అవ్వట్లేదన్నా ఒక్కసారి నెట్ఫ్లిక్స్ ఆన్ చేసి సలార్ ప్లే చేయడమే. అసలు జనాల్లోకి సలార్ ఇంతలా ఎందుకు ఎక్కేసింది? వై? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అనేది ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో హౌ సలార్ బికేమ్ ఎ డ్రగ్. ప్రభాస్ కెరీర్ లో పీకెస్ట్ ఫిల్మ్ అయిన బాహుబలి తర్వాత వరుస పెట్టి 3 ఫ్లాప్స్ ని ఫేస్ చేశాడు. అవే సాహో, రాధేశ్యామ్ అండ్ ఆదిపురుష్. అలాంటి టైంలో ఇక అంతా అయిపోయింది, బాహుబలి ఏదో ఫ్లూక్ లో కొట్టేశాడు, ఇక ప్రభాస్ కెరీర్ లో రాబోయేవన్నీ ఫ్లాప్సే అన్న మాటలు కూడా విన్నాం. ప్రభాస్ జాతకము ఆల్మోస్ట్ ఆల్ ఆయన జీవితంలో ఆయన హైప్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ప్రభాస్ తోని సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా జాతకాలు ఉంచుకోవాల్సిందే, ఎందుకంటే ఏ కష్టం ఇంకా ప్రభాస్ కెరియర్ కష్టం. సరిగ్గా అలాంటి టైంలో ఫ్యాన్స్ ఆకలి తీర్చే సినిమా థియేటర్స్ లో స్క్రీన్ మీద ప్లే అయింది. అదే సలార్. కట్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా జస్ట్ బ్రేక్ ఈవెన్ ని మాత్రమే క్రాస్ చేసింది. అండ్ ఆ ఇయర్ వచ్చిన హైయెస్ట్ గ్రాసింగ్ మూవీని టచ్ చేయలేకపోయింది. మీకు గుర్తుంటే సలార్ మూవీ రిలీజ్ కి ముందు ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్. మేకర్స్ అంత కాన్ఫిడెంట్ గా మూవీని రిలీజ్ చేశారు దట్ ఎలా అయినా 1000 కోట్లు గ్రాస్ కొట్టేస్తాము అని. అండ్ మూవీలో కంటెంట్ కూడా ఆ రేంజ్ లోనే ఉంది. బట్ అదే టైంలో బాలీవుడ్ నుండి వచ్చిన ఎస్ఆర్కేస్ డంకీ మూవీ క్లాష్ వల్ల సలార్కి నార్త్ లో రావాల్సిన కలెక్షన్స్ అయితే రాలేదు. హిందీ బెల్ట్ నుండి జస్ట్ 170 crores మాత్రమే కలెక్ట్ చేసింది. నార్త్ వాళ్ళు మరీ ముఖ్యంగా ఎస్ఆర్కే ఫ్యాన్స్ సలార్ ని రిలీజ్ టైంలో బాయ్కాట్ చేద్దాము అని కావాలని నెగిటివిటీని స్ప్రెడ్ చేశారు. లైక్ మూవీకి నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం లాంటివి. అందువల్ల సలార్ ని థియేటర్స్ లో హిందీ ఆడియన్స్ సరిగ్గా రికగ్నైజ్ చేయలేదు. అండ్ దీంతో పాటుగా జరిగిన ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే సెన్సార్ వాళ్ళు సలార్ కి యూబైఏ సర్టిఫికేట్ ఇవ్వడం. మూవీ ఎలా ఉండబోతుంది అని ఫ్యామిలీ ఆడియన్స్ చూసే మెయిన్ థింగ్ సెన్సార్ సర్టిఫికేట్. అండ్ అది కూడా యూబైఏ రావడంతో మెజారిటీ ఆఫ్ ద ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీని థియేటర్స్ లో మిస్ చేశారు. బట్ లేటర్ మూవీ నెట్ఫ్లిక్స్ అండ్ హాట్స్టార్ లో రిలీజ్ అయ్యాక డంకీ మూవీ వల్ల థియేటర్స్ లో సలార్ ని చూడలేని జనాలు అండ్ కామన్ పీపుల్ ఓటీటీలో చూడడం స్టార్ట్ చేశారు. అక్కడి నుండి చూస్తూనే ఉన్నారు. మూవీ ఓటీటీలో రిలీజ్ అయిన 366 రోజుల నుంచి చూస్తూనే ఉన్నారు. అండ్ అది మెయిన్లీ హిందీ ఆడియన్స్. అలా నెట్ఫ్లిక్స్ అండ్ హాట్స్టార్ లో సలార్ ఏ ఇండియన్ మూవీ అందుకోని విధంగా ట్రెండ్ అయింది. ఎక్కడ ఏ కొత్త బీజియం వచ్చినా సలార్ ని దానికి ఎడిట్ చేసి ట్విట్టర్ లో వదలడం. సంతకి పోనా జస్ట్ ఇమాజిన్, నార్త్ వాళ్ళు పుష్ప 2ని రిసీవ్ చేసుకున్నట్టుగా సలార్ 2ని కనుక రిసీవ్ చేసుకుంటే ఇప్పటిదాకా ఇండియన్ సినిమాలో ఉన్న రికార్డ్స్ అన్ని ఒక్కసారిగా పోతాయి. మూవీ మీద హైప్ ఆ రేంజ్ లో ఉంది. మరి సరదాగా ఒకరోజు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే వాడు సలార్ సినిమా చూస్తున్నాడు. అరే ఎన్నిసార్లు చూస్తావరా అని నేను అడిగా. దానికి వాడు ఇచ్చిన సమాధానం ఏంటంటే, అరే ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా ఫస్ట్ టైం చూసినట్టు అదే రేంజ్ ఆఫ్ హై ఇస్తుంది నాకు అని అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది జనాల్లోకి సలార్ ఎంతలా ఎక్కేసింది అని. ఒక నాన్ ప్రభాస్ ఫ్యాన్ నుండి ఈ మాటని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ అనే ఫిక్షనల్ స్టోరీని మూవీగా తీస్తే ఆడియన్స్ ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లారు. కేజీఎఫ్ చూసిన చాలా మంది ఆడియన్స్ కి ఒకటే ఫీలింగ్, అదేంటంటే ఈ రేంజ్ ఆఫ్ ఎలివేషన్స్ తో ఒక మూవీ కనుక మన ప్రభాస్ అన్నకు పడితే ఎలా ఉంటది అనేది. అండ్ అది సలార్ అయింది. దేవా అనే ఒక ఆర్డినరీ పర్సన్, ఎవరు ఎన్ని మాటలన్నా పెద్దగా పట్టించుకోకుండా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయే ఒక నార్మల్ ఆర్డినరీ పర్సన్. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్ చేసినప్పుడు స్టోరీలో ఉండే క్యారెక్టర్సే కాక థియేటర్స్ లో చూసిన ఆడియన్స్ కూడా వావ్ అనే థింగ్ ని ఎక్స్పీరియన్స్ చేశారు. దేవా అనే వ్యక్తి పెద్దగా మాట్లాడకపోయినా, అతని గురించి అతను పెద్దగా ఎక్స్ప్రెస్ చేసుకోకపోయినా జనాలందరికీ అతని క్యారెక్టర్ బాగా ఎక్కేసింది. అండ్ అదే సినిమాని ఒక డ్రగ్ గా మార్చింది. ఒక మూవీ జనాలకి బాగా కనెక్ట్ అవ్వాలి అంటే అందులో బిగినింగ్ ఎంత ఇంపార్టెంటో ఎండింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇక్కడ సలార్ ఎండింగ్ కనుక చూస్తే ఒక క్లిఫ్ హ్యాంగర్ తో ఎండ్ అవుతుంది. అది కొన్ని డిఫరెంట్ ఆర్మీస్ అన్ని ఒక పదవి కోసం యుద్ధానికి దిగడం, అండ్ మాటిచ్చిన ఫ్రెండ్ కోసం దేవా ఒక్కడే వాళ్ళందరికీ ఆపోజిట్ గా ఉండడం, అండ్ దేవా శౌర్యంగా అని రివీల్ అవ్వడం. నెక్స్ట్ ఏమైంది అన్న క్వశ్చన్ మార్క్ తో ఈ మూవీని ఎండ్ చేశారు. సో అందువల్ల మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్ కి ఈ మూవీ బాగా కనెక్ట్ అయింది. ప్రశాంత్ నీల్ ఈ మూవీని ఏదో నార్మల్ స్టోరీలా తీసేసి ఎలా పడితే అలా ఎడిట్ చేసి మన ముందుకు అయితే తేలేదు. ప్రతిదీ ప్రాపర్ గా ప్లాన్ చేసి తీసిందే. లైక్ ఈ సీన్ లో ఫ్లాష్ కట్స్ లో వచ్చే టన్నల్ ఫైట్ గానీ, కోల్ మైన్ ఫైట్ గానీ, కాటేరమ్మ ఫైట్ గానీ, క్లైమాక్స్ లో దేవానే శౌర్యంగా అన్న సీన్ గానీ, ఎవ్రీథింగ్ ముందుగానే ప్లాన్ చేసి ఏ సీన్ ఎక్కడ పెట్టాలి, ఎంతలో ఉండాలి అని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేశారు. అందుకే ఆ ఫైట్స్ ఎన్నిసార్లు చూసినా మనకి బోర్ కొట్టవు. అండ్ అదే రేంజ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇస్తాయి. ప్రశాంత్ నీల్ ఈ మూవీ గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు, Salar 2 is something that unquestionably will be one of my best works
అంటే సలార్ 2ని కనుక ఆడియన్స్ సరిగ్గా రిసీవ్ చేసుకుంటే అది KGF ని మించిపోద్ది అనమాట. చాలా మందికి తెలిసిందే ఈ స్టోరీ ప్రశాంత్ నీల్ తీసిన ఉగ్రం మూవీకి రీమేక్ అని. రఫ్లీ ఆ మూవీకి ఈ స్టోరీకి ఉన్న తేడా ఏంటా అని చూస్తే సెకండ్ హాఫ్ లో వచ్చే కాన్సర్ కథ. వరల్డ్ లోనే బెస్ట్ టీవీ షో గేమ్ ఆఫ్ థ్రోన్స్. అలాంటి సిరీస్ నుండి ఇన్స్పైర్ అయ్యి ఈ కాన్సార్ అనే వరల్డ్ ని ప్రశాంత్ నీల్ బిల్డ్ చేశాడు. ఆ వరల్డ్ లో ఉండే ట్రైబ్స్ అండ్ వాళ్ళకుండే రూల్స్ అదంతా చూసే మన ఆడియన్స్ కి చాలా కొత్తగా అనిపించింది. అది ఫస్ట్ టైం చూసినప్పుడు అర్థం కాకపోయినా రిపీట్స్ లో చూసాక ఆడియన్స్ కి కాన్సార్ అనే వర్డ్ అర్థమయ్యి సలార్ ఇంకా బాగా ఎక్కేసింది. మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ కనుక చూసుంటే అందులో ఉండే జాన్ స్నో క్యారెక్టర్ కి సలార్ లో ఉండే దేవా క్యారెక్టర్ కి స్లైట్ సిమిలారిటీస్ కనిపిస్తాయి. లైక్ కింగ్ అవ్వాల్సిన జాన్ స్నో లాస్ట్ కి ఆ పదవి తిరస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సేమ్ టు సేమ్ కాన్సార్ కి కింగ్ అవ్వాల్సిన దేవా ఫ్రెండ్ కోసం ఆ పదవిని త్యాగం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇలా GOTని అండ్ మన ఎపిక్స్ ని బేస్ చేసుకొని దేవా అండ్ వరద క్యారెక్టర్స్ ని క్రియేట్ చేశారు మేకర్స్. ఇప్పుడు సలార్ 2 శౌర్యాంగ పర్వంలో ఉండే కథ ఏమవ్వచ్చు అని ఉగ్రం మూవీని కనుక బేస్ చేసుకొని చూస్తే, ముందుగా కాన్సార్ లో డిఫరెంట్ ఆర్మీస్ సీజ్ ఫైర్ తో ఆ కుర్చీ కోసం యుద్ధానికి దిగుతాయి. అండ్ ఒక పక్క శౌర్యాంగులు అదే కుర్చీని తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ ఇంకో పక్క దేవా వరదాకి అదే కుర్చీని తెచ్చిస్తా అని మాటిస్తాడు. బట్ రియాలిటీలో అక్కడ కూర్చోవాల్సిన పర్సన్ దేవా. అండ్ దేవాకి అతని శౌర్యంగా అని తెలుసు, అందుకే ఆ గెస్చర్ ని పర్ఫెక్ట్ గా చేయగలడు. పార్ట్ 2లో దేవా అక్కడున్న ఆర్మీస్ అన్నిటిని లేపేస్తాడు. అండ్ దేవా అక్కడున్న శౌర్యాంగిల్ని ఆపి కాన్సార్ లో ఎప్పట్లాగే 3 తెగలు ఉండేలా చూసుకుంటాడు. అండ్ వరదాని కాన్సార్ కి కింగ్ గా చేస్తాడు. అండ్ దీని తర్వాత ఏమవచ్చు అని ఉగ్రం మూవీని బేస్ చేసుకొని చూస్తే, ఉగ్రం మూవీలో హీరోకి అతని ఫ్రెండ్ కి గొడవ స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే హీరో అతని ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడిని చంపడం వల్ల. ఇలా ఎందుకు చేస్తాడు అంటే ఆడవాళ్ళతో మిస్బిహేవ్ చేసినందుకు గాను మన హీరో వాళ్ళని చంపేస్తాడు. అండ్ ఇక్కడ సేమ్ సలార్ లో కూడా చూస్తే వరదాకి ఒక తమ్ముడు ఉంటాడు. వరదాని దేవా కాన్సార్ కి కింగ్ గా చేశాక ఒకరోజు అతని తమ్ముడు ఆడవాళ్ళతో మిస్బిహేవ్ చేస్తాడు. పార్ట్ 1లో అలా చేసినందుకు దేవా ఏం చేస్తాడో అందరికీ తెలిసిందేగా. సేమ్ అలానే దేవా వరద తమ్ముడిని చంపేస్తాడు. దాంతో వీళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. అండ్ దేవా వాళ్ళ అమ్మ వరదాని కన్ఫెస్ చేసి గొడవ ఆపి అక్కడి నుండి దేవాని తీసుకుని దూరంగా వెళ్ళిపోతారు. అండ్ అక్కడి నుండి ప్రజెంట్ టైం లైన్ లో కనుక చూస్తే దేవా ఆ సీన్ ని ఆపినందుకు గాను వరద దేవాని చంపడానికి వస్తాడు. నాకు తెలిసి ఉగ్రం మూవీని బేస్ చేసుకొని చూస్తే ఇదే బేసిక్ ప్లాట్ లైన్. ప్రశాంత్ నీల్ సలార్ లో చాలా చేంజెస్ చేశానని చెప్పాడు. సో ఎంత చేంజెస్ చేసినా బేసిక్ స్టోరీలో ఈ పాయింట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి అని నేను అనుకుంటున్నా. దీని తర్వాత దేవా అండ్ వరద మధ్య ఏం జరిగిందో, స్టోరీ ఎలా ఎండ్ అయిందో మూవీ చూసే తెలుసుకోవాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఒక్కసారి ఛానల్లో కంటెంట్ గమనించండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.